బైబిల్లో మనం గమనించినట్లయితే అబ్రహామును దేవుడు పిలిచాడు కదా. ఫస్ట్ ఎలా పిలిచాడు? దేవుడు అబ్రహామును మొదట పిలిచినప్పుడు అబ్రహాము పేరేంటి? అబ్రాము. ఏం పేరు? అబ్రాము. అబ్రాముగానే కొన్ని అధ్యాయాల్లో కనపడతాడు. ఎక్కడ దాకా? ఆదికాండము 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును దర్శించి పిలిచినప్పుడు లోబడి బయలుదేరుతాడు. ఈ 12వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు అబ్రాముగానే పిలువబడ్డాడు. అబ్రాముగానే అందరూ చూశారు. అబ్రాము అనే పేరు రాయబడింది. ఆ అబ్రాము అనే పేరు తల్లిదండ్రులు పెట్టిన పేరు. ఆ అబ్రాము అనే పేరు ఏంటి అని అంటే సంతానం లేనటువంటి దానికి గుర్తు అబ్రాము. వారు దేవుని ఎరగక ముందు అబ్రాము వారి తల్లిదండ్రుల పితరులంతా అన్యులు. వాళ్ళకు సంబంధించిన పేర్లు పెట్టారు. అది శాపగ్రస్తమైన పేరు. ఆ పేరు ఉన్నంత వరకు దేవుడు అతన్ని పిలిచినా కూడా అతను ఆశీర్వదించబడలేదు. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. దేవుని పిలుపు ఉంది, కానీ అబ్రహాముగా దేవుడు అబ్రామును ఆ పేరు మార్చేటంత వరకు కూడా ఏ పిల్లలు లేని స్థితిలో ఉన్నాడో, ఏ దుఃఖముతో, ఏ వేదనతో ఉన్నాడో, ఏ చింతలో బ్రతికాడో, దేవుడు పిలిచినా దేవుడితో నడుస్తున్నా కూడా అబ్రాము అనే పేరు ఉన్నది కాబట్టి అబ్రాము అని అంటేనే దుఃఖము, శాపము, పిల్లలు లేని స్థితి, గొడ్రాలు స్థితి కనుక ఆ పేరు మార్చబడినదాకా తన స్థితి కూడా అలాగే ఉంది. అయితే దేవుడు అబ్రహాముకు ఒక పిలుపుని నియమించాడు కదా, అనేక జనములకు తండ్రి అని. అనేక జనములకు తండ్రి అని అంటే దానికి కూడా తగినట్టు ఆశీర్వాదానికి తగిన పేరు దేవుడు ఆల్రెడీ నియమించాడు. అదేమిటో మరొకసారి మనం చదువుకొని ధ్యానించుకుందాం. ఆదికాండము 17వ అధ్యాయంలో మనం చూస్తే 3వ వచనం నుంచి మనం చూద్దాం. అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రిగా ఉండువు. మరియు ఇక మీదట జాగ్రత్తగా నా మాటలు ఆలకించాల్సిన దేవుని పేట మనం చేస్తున్నాను. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. హల్లెలూయా. No longer shall your name be called Abram, but your name shall be Abraham. Hallelujah. నీ పేరు అబ్రహాము అనబడును. దేవుడు ఎంత క్లియర్ గా మాట్లాడుతున్నారో చూడండి. పేరు విషయంలో ఎంత పట్టింపు కలిగి, ఎంత స్పష్టంగా అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. దేవుడు అబ్రహాముకు ఉన్నతమైన పిలుపుతో పిలిస్తే ఆ పిలుపుకు తగిన పేరు ఫిజికల్ గా కూడా ఉండాలి అని దేవుడు ఇష్టపడ్డాడు. కొంతమంది జీవితంలో దేవుడు ఏం చేస్తాడంటే మనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు కూడా ఉండకూడదు అనుకుంటాడు. ఎందుకంటే ఆయన పిలిచిన పిలుపుకు తగినమైన పేరు ఆయన నియమించి ఉంటే గతంలో ఉన్న పేరు మీద కూడా ఆయన వాడుకోవడానికి ఇష్టపడడు. ఎంతకాలం ఆ పేరు మీద పిలువబడతామో ఆ గతంలో ఉన్న మన దోషాలు, మన పితరులకు సంబంధించిన అవన్నీ కూడా ఆ పేరుతో పాటు అంటి పెట్టుకున్నట్టుగా ఆశీర్వాదాలు పొందుకోలేని స్థితిలో ఉండిపోతాం. హల్లెలూయా. ఓహో బలమషదర మకుదరల. ఇక్కడ అంటున్నాడు దేవుడు, నీవు ఇక మీదట అబ్రాము అని అనబడవు, ఇక మీదట అబ్రహాము అనబడతావు. అబ్రహాము అని ఆగేయచ్చు కదా, ఇక నువ్వు అబ్రాము అనబడవు అని మళ్ళీ క్లియర్ గా ఎందుకు చెప్తున్నాడు? అంతే, దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకున్నప్పుడు నీకు సంబంధించిన పాత సమస్తాన్ని మార్చేస్తాడు. ఒక్కటి కూడా పాతది గుర్తు ఉంచుకోవడానికి కూడా దేవుడు ఉంచాడు. ఆ గుర్తు, అందుకనే నేను ప్రారంభంలో చెప్పాను, నీ పాత చరిత్ర, పాత ఆలోచనలు, పాత రిలేషన్స్, పాత మాటలు, పాత పాపము నీలో గనక అస్సలు ఎక్కడన్నా కనిపించిందా, దేవుడు నీకు పెట్టాలనుకున్న కొత్త పేరు, చేయాలనుకున్న కొత్త కార్యాలు, ఏ పిలుపుతో పిలిచాడు అవన్నీ నీకు డిక్లేర్ చేయడం, అవన్నీ నీ జీవితంలో చూడలేకపోతావు.
దేవుడు ఎప్పుడైతే అబ్రాము అనే పేరు తొలగించి అబ్రహాము అని పెట్టాడో, ఈ పేరు ఎప్పుడు పెట్టాడు? 99 సంవత్సరాలు. పిలుపు చెప్పాడు, పిలుపుకి తగిన పేరు కూడా చెప్పాడు, తన పాత పేరు పూర్తిగా తీసేసాడు. కాకపోతే దానిలో కొన్ని అక్షరాలు కలిపాడు, కానీ పేరు మార్చుతున్నాడు అన్న సత్యాన్ని గ్రహించండి మీరు. ఏం జరిగింది? వెంటనే 99వ సంవత్సరంలో ఏ పిలుపుతో పిలిచాడో ఆ పిలుపు, ఏ పిలుపుతో పిలిచాడో ఆ పేరు కూడా మార్చిన తర్వాత వెంటనే 100వ సంవత్సరములో 100వ సంవత్సరములో ఇస్సాకుకు జన్మనిచ్చేశారు. ఇతని పేరు మాత్రమే కాదు, ఆ కింద భాగం అంతా చదువుకుంటే శారా పేరు కూడా మార్చినట్లుగా మనం చూస్తాం 15వ అధ్యాయంలో. మరియు దేవుడు నీ భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు, ఏదనగా ఆమె పేరు శారా అనొద్దు అంటున్నాడంటే, పిలవద్దు అంటున్నాడంటే, మరిచిపోండి అంటున్నాడంటే ఇక అవి పూర్తిగా మరుగు చేయబడాల్సిందే. కొన్నిసార్లు కొత్త పేరు పెట్టినా కూడా మన పాత పేరుతోనే పిలుస్తూ ఉంటారు. దేవుడే పేర్లు మార్చినప్పుడు, సేవకుల ద్వారా పేర్లు మార్చినప్పుడు ఇంకొక వేరు పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు, శాపగ్రస్తమైన పేర్లు. దేవుడు అంటున్నాడు శారాయి అని అనొద్దిక. శారాయి అంటే గొడ్రాలని అర్థం. నేను తనని గొడ్రాలు ఉంటానికి పిలవలా, అనేక జనములకు తల్లిగా ఉండడానికి నేను పిలిచాను అంటాడు. అదిగో ఇక్కడ చూడండి, నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలిగ చేసేదను, నేను ఆమెను ఆశీర్వదించదను, ఆమె జనములకు తల్లి అయ్యుండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పాను. హల్లెలూయా. ఎప్పుడైతే వీరి పేర్లు మార్చేశాడో దేవుడు, వీళ్ళ గత పాత పేరు తీసివేశాడో, నెక్స్ట్ వెంటనే దేవుడు వారితో చేసిన వాగ్దాన నెరవేర్పును చూసేశాడు. హల్లెలూయా. 99లో పేరు మార్చాడు, శారమ్మ కూడా మార్చారు. వెంటనే నెక్స్ట్ ఇయర్లోనే ఏం జరిగిపోయింది అని అంటే ఇస్సాకును వాళ్ళు కనడం జరిగింది. దేవుడు నీ పేరును కొత్తగా మార్చేయబోతున్నాడు, కొత్త పేరు పెట్టబోతున్నాడు అని అంటే అర్థం ఏంటో తెలుసా? నీతో దేవుడు చేసిన నిబంధనను స్థిరపరచబోతున్నాడు. దేవుడు నీతో చెప్పిన వాగ్దానమును నెరవేర్చబోతున్నాడు. దేవుడు నేను ఆశీర్వదిస్తానని చెప్పిన ఆశీర్వాదాలు నిన్ను స్థిరపరచబోతున్నాడు అని అర్థం. అయితే ఇంతకాలం నీ పేరును మార్చడానికి ముందుకు రాని దేవుడు ఈ కాలంలో ఇప్పుడు నీ పాత పేరు కూడా ఉండకూడదు అని అంటున్నాడనంటే, ఆయన నీ కొరకు నిర్ణయించిన పిలుపుకు తగిన బహుమానం ఆశీర్వాదాలు నీ మీద కుమ్మరించాలని, నిన్ను స్థిరపరచాలని అట్టి రీతిగా ఆయన ఉద్దేశించినాడు కనుక ఈ రోజు దేవుడు నీకు క్రొత్త పేరు ఉద్దేశిస్తున్నాడు. హల్లెలూయా.